నమస్కారం సుధీర్ గారు, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో బతకడం మర్చిపోయాము. ఈఎంఐల కోసం బతకడమే ఎక్కువైంది. ఈఎంఐ అంటే అంత మహమ్మారి అయిపోయింది. ఏంటి సార్, ఎలా కట్ డౌన్ చేసుకోవాలి, ఏంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి క్వాలిటీ ఆఫ్ లివింగ్కి తేడా లేకుండా అయిపోతుంది. అండ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి వీఆర్ ఫాలోయింగ్ ద సొసైటీ అంటున్నాం. అసలు ఏంటి సొసైటీ? ఫాలోయింగ్ ద సొసైటీ అన్నం కంటే సొసైటీ కోసం బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఇది ఈఎంఐయా లేకుంటే క్వాలిటీ మర్చిపోయి కేవలం సొసైటీ కోసం బ్రతకడం అంటారు దీన్ని. మ్యామ్, ఈఎంఐ అనేది ఎప్పుడు ఎలా పెట్టుకోవాలంటే, నా స్థాయి ఒకవేళ నేను 2 రోజులు పని చేయకపోయినా నా స్థాయి ఎఫెక్ట్ అవ్వనంత వరకు ఉండేదాన్ని అది చేసుకోవచ్చు. విజయవాడలో ఒక రోజు ఒక ధర్నా జరుగుతుంది. రోడ్డు మీద టెంట్ వేసుకొని ఒక ధర్నా చేస్తున్నారు. ఎవరంటే ఒక ఆవిడ కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఏం ధర్నా చేస్తున్నారంటే, వీళ్ళు స్కూల్ ఫీజులు ఎక్కువైపోతున్నాయండి, ధర్నా చేస్తున్నారు. ఒక విలేకరు నిజంగా ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. నేరుగా కూర్చొని, అమ్మ మీరు ఇప్పుడు ధర్నా చేసే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇలా స్కూల్ ఫీజు పెంచారంటే దానికోసం అని చెప్పి అన్నారు. వెంటనే ఆయన ఇది ఎప్పుడు ధర్నా జరుగుతుంటే జనవరిలో జరుగుతుంది. ఈయన అడిగాడు, అమ్మ వాళ్ళ స్కూల్ ఫీజు ఈ రోజు పెంచారా ముందు నుంచి? లేదంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే చెప్పారు ఈ స్కూల్ ఫీజు ఎంత అని చెప్పి, ఈరోజు మేము ఫీజు కట్టలేదు, మమ్మల్ని బయట పంపించేశారు. ఏమ్మా మీరు ఎంత ఫీజు అని అడిగాను. అప్పుడు చెప్పారు 70,000 సార్ ఫీజు అని. మీ ఆయన ఏం చేస్తుంటారని? ఆటో డ్రైవర్ సార్. మీకు నిజంగా అంత కట్టే స్తోమత ఉందా అని అడిగాడు ఆయన. లేదన్న. ఇప్పుడు మీకు ధర్నా చేసే హక్కు ఎక్కడుందని అడిగాడు. అంతే. మిమ్మల్ని ఎవరు అసలు ఇక్కడ జాయిన్ చేయమనింది? ఇంకా మీ స్థాయికి కావాలంటే 10,000తో 12,000తో జాయిన్ చేసి మీరు అక్కడ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ? సార్ ఏం చేయమంటారు సార్, పిల్లల కోసం అదంతా. పిల్లల కోసం అంతే అని నువ్వు నీ స్థాయిని మించి నువ్వు 70,000 దాంట్లో జాయిన్ చేసినప్పుడు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? రేపటి రోజున వాడొచ్చి నాన్న హోండా సిటీ కార్లో వాళ్ళు దింపుతున్నావు, నువ్వు ఎందుకు దింపట్లేదని అడిగితే అప్పుడేం చేస్తాం? పైగా ఇప్పుడు ధర్నా చేస్తున్నావు కదా, వాళ్ళు ఈ రోజుకి ఫీజు పెంచితే అప్పుడు తప్పు అనుకోవచ్చు. వాళ్ళు ముందే చెప్పినప్పుడు నీ స్థాయి మించి ఏదో సమాజం కోసం మా కాలనీలో వాళ్ళందరూ అక్కడే చదువుతున్నారని చెప్పి నువ్వు జాయిన్ చేసావు కదా, కానీ నీ స్థాయి అంటే ఫస్ట్ చూసుకోకుండా ఎలా జాయిన్ చేస్తావు తల్లి? ఇప్పుడు స్కూల్ ఎంతవరకు తప్పండి. ఈయన స్కూల్ గురించి వత్తాసు పలకడానికి రాలేదు, కానీ చేసే దాంట్లో ఒక తల్లిగా నువ్వేం చేస్తున్నావు ఫస్ట్ ఆలోచించుకో అని చెప్పి స్టేటస్ లివింగ్ నువ్వు ఇస్తున్నావు. అర్థమైంది ఫస్ట్ పాయింట్. సెకండ్, మొన్న ఈ మధ్య యూఎస్కి వెళ్ళాను మ్యామ్. యూఎస్కి వెళ్ళినప్పుడు అద్భుతం ఏంటి తెలుసా, మన వాళ్ళందరూ యూఎస్లో ఉన్నారంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు, పాపం యూఎస్లో మీకేం రాయల్టీ, యూఎస్ నుంచి వస్తున్నప్పుడు నాకేం తీసుకొస్తావు అని చెప్పి అంటూ ఉంటారు కదా. యూఎస్లో చాలా మంది పూర్ పీపుల్ ని చూసారంటే మీరు. అదే మన పోస్ట్ కూడా పెట్టాను మ్యామ్, అది మీరు చూసుంటారు. యూఎస్ పీపుల్లో చాలా మంది మన తెలుగు వాళ్ళు ఈరోజు బయటికి చెప్పలేక షర్ట్ లోపల బనీన్ ఎంత ప్రాబ్లంగా ఉందనేది వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, యూఎస్లో నేను మొన్న వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలామంది పేదవాళ్ళు, అందులో ఇండియన్స్ని కలిశాను. యూఎస్లో ఉండే వాళ్ళందరూ రిచ్ అని ఇక్కడ కూర్చున్న ఇండియన్స్ అందరూ వాళ్ళందరినీ పాపం బ్లేమ్ చేస్తూ అలా ఉంటారు. పైగా పాయింట్ అంటే, నువ్వేరా యూఎస్కి వెళ్ళి బతుకుతున్నావు, సూపర్ రా, నువ్వు తోపు, నీకేం ఈసారి వచ్చేటప్పుడు నాకేం గిఫ్ట్లు తెస్తావు, లక్షలు తీసుకురా అని చెప్పి డైలాగులు వేస్తుంటారు కదా. పాపం అక్కడికి వెళ్ళి వాళ్ళ కష్టాలు అంతే దారుణంగా ఉన్నాయి. ఏంటి అన్ని కష్టాలు పడడానికి రీజన్స్ ఏంటి? అక్కడికి ఏదో కొద్దిగా జీతం ఎక్కువ వస్తుందనో, కొద్దిగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చని అక్కడికి వెళ్తారు కదా. వెళ్ళంగానే ఈ రోజుల్లో చాలామంది కరోనా తర్వాత నేను చూసింది, అక్కడికి వెళ్ళి నేను దాదాపుగా 38 రోజులు ఉంటే ఒక 4,000 కుటుంబాలు కలిశారు. అందరు ఇండియన్ ఫ్యామిలీస్. అందరినీ కలిసినప్పుడు ఫస్ట్ ఏం అడిగాను తెలుసా, మదర్స్ని అడిగాను, మీ ఎండ్ గోల్ ఏంటి అంటే, పిల్లల్ని బాగా చదివించాలి సార్, మంచి స్కూల్లో చదివించాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి వాల్యూస్ ఇవ్వాలని చెప్పారు. పిల్లల్ని అడిగాను, మీ ఎండ్ గోల్ ఏంటంటే, నేను మంచి ప్రొఫెషన్లోకి వెళ్ళాలి సార్, మంచి సెటిల్ అవ్వాలని చెప్పి అన్నాను. ఫాదర్స్ ఉండే వాళ్ళందరినీ క్వశ్చన్ అడిగాను, సార్ మీ ఎండ్ గోల్ ఏంటంటే, ఈఎంఐలు కట్టాలి సార్, ఈఎంఐలు కట్టాలి. నేను అక్కడ కూర్చొని మాట్లాడితే, సార్ మాకు వచ్చే జీతం 1,00,000 అనుకోండి, రూపాయల్లో చెప్తున్నాను, అందరికి అర్థమని, 1,00,000 రూపాయలు వస్తుంటే నాకు తెలుసు సార్ మా స్తోమత అంత కాదని చెప్పి మేమేదో నార్మల్గా బతికేద్దామని చెప్పి ఒక 10,000లో ఇంటి రెంటో లేకుంటే 15,000 ఇంటి రెంట్ పెట్టుకొని మిగతాదంతా నా ఖర్చులో పెట్టుకుందాం అని చెప్పి అలా బ్రతుకుదామని వచ్చి, ఈరోజు మిగతా ఎవరో ఇండియన్స్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇండియన్ ఇల్లు కొనేశారని చెప్పి అటు పక్కన మా చుట్టాల్లోనో లేకుంటే నా ఇంట్లో నా భార్య అవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, అరే నువ్వు కూడా కొనుక్కోవచ్చు అంటే మళ్ళీ చిన్నిల్లు కొంటే సరిపోదని చెప్పి నా స్థాయికి మించి 1,00,000 రూపాయలు వస్తుంటే 80,000 కేవలం ఈఎంఐలకు కడుతూ బతికే వాళ్ళు చాలామంది ఉండిపోయారు. ఆ రోజు వాళ్ళని అడిగితే ఏమన్నారు తెలుసా, ఒక్క ఈఎంఐ పే చెక్ ఆగిపోతే నా కుటుంబం రోడ్డు మీద ఉంటుంది సార్. ఇంకప్పుడు వాళ్ళు గొప్పగా బతుకుతున్నారని ఏం చెప్పాలండి? పాపం చాలామంది ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. పోనీ సర్దుకొని ఎక్కడైనా బ్రతుకుదామంటే చూసే వాళ్ళందరూ ఏంటంటే, యూఎస్ వచ్చావు ఇంతకాలం ఏం కొనలేవు, ఏం చేయడానికి అని చెప్పి హేళన చేస్తూ ఉంటే మానసిక శోభ అనుభవిస్తూ చాలామంది కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయండి. సొసైటీని పట్టించుకోలే లేదా సార్? అది యూనివర్సల్ క్వశ్చన్ అండి, అందరికి అదే డౌట్.
పట్టించుకోకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే నన్ను ఒక ఫ్యామిలీగా ఇన్వైట్ చేశారు, నేను మీ ఇంటికి వచ్చాను లంచ్కి. మీదేమో యూఎస్లో పెద్ద ఇల్లు కట్టుకున్నారు, నేను యూఎస్లో ఒక రెంటల్ హౌస్లో ఉండేవాడిని. నేను ఇంటికి రాగానే నేను మా వైఫ్ని తీసుకొని వచ్చి ఇంటికి రాగానే పిల్లలంతా చూసి చూడు నన్ను ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారు, ఎంత బాగుందో చూడు, ఎంత బాగుందో చూడు అనగానే ఇంకా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా వైఫ్ నన్ను ఏమండి ఎప్పుడు కొంటాం, అందరూ కొనుక్కుంటున్నారు, మనం ఎప్పుడు కొంటాం అని చెప్పేసరికి ఏం చేయాలో తెలియక ఇంకా నేను ఈ ప్రెషర్ తట్టుకోలేక కనీసం పోనీ ఏదో ఒకటి నేనే పడదాం, నేనే నరకం అనుభవిద్దాం అని చెప్పి స్థాయికి మించి వెళ్ళిపోతూ ఈ ప్రెషర్స్ని హ్యాండిల్ చేయలేక చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది నేను చాలా మంది యూఎస్ ఫ్యామిలీస్, ఇది వాస్తవం లేదో ఇక్కడ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. చాలామంది పాపం యూఎస్లో ఉంటూ అటు ఇండియాకు వచ్చి చెప్పుకోలేక అసలు మా కష్టాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక్క జీతం ఆగిపోయినా, ఉద్యోగం కట్ అయినా కూడా ఆ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు స్థాయి మించికి వెళ్ళారంటే అప్పుడు అడుగుతాను, ఎందుకు వెళ్ళారంటే ఏం చేయమంటారు సార్, ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే ఎలాగా, ఇప్పుడు ఏదో డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే మా మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అనే విధంగా. సో సొసైటీ కోసం బతకడానికి ఎవ్రీడే చచ్చిపోతున్నారు, అంతేనా? నరక యాత అనుభవిస్తున్నారు. అందుకే వాళ్ళు ఒక్కొక్కరు ఒకటో రెండో జాబులు చేస్తూ ఎలాగోలా దీన్ని కష్టం గట్టెక్కిస్తే చాలు అనే బతికతూ చాలామంది నరకం అనుభవిస్తున్న కుటుంబాలు నేను చూశాను. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇంకా సొల్యూషన్ ఏం లేదండి. ఫస్ట్ ఒకటైతే మాత్రం ఇప్పుడు నేను ఉన్నాను, నేను వాడేది నార్మల్ కార్ అండి, నా సెకండ్స్ హోండా సిటీ కారే వాడతాను. ఇప్పుడు నన్ను వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ ఇలా చూస్తారు సొసైటీ, ఇలా కింద నుంచి ఇలా పైకి చూస్తుంది, ఒరే వీడు ఇంత చేస్తున్నాడు, వీడు ఇంత ఇలా కారులో ఉన్నాడు అని చెప్పి ఫస్ట్ చూస్తుంది. ఒకసారి నాకు ఇప్పటికీ అది బాగా గుర్తు. నేరుగా నేను వెళ్ళిన కార్ను చూసి ఫస్ట్ మనం జడ్జ్ చేసేది ఈరోజు సొసైటీ ఎలా అంటే మీరు ఏ కార్లో వచ్చారు, ఏ బట్టలు వేసుకున్నారు, ఇది జడ్జ్ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం కనుక అది ఎక్కించుకున్నామంటే తప్పు సొసైటీది కాదు మంది. నేను హోండా సిటీలోనే వెళ్తాను, నాకు అది నార్మల్ 3.5 lakh నేను కొన్నది, ఇప్పటికీ అదే వాడుతున్నాను. నాకు కొనాలి, నాకు నెక్స్ట్ లెవెల్ వచ్చినప్పుడు నేను కొంటా. ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా నన్ను చెక్ చేశారు కదా, వాళ్ళ హ్యాపీగా చెక్ చేసుకోమనండి. కానీ లోపల వర్త్ హోండా సిటీలో కార్లో దిగాడా, జాగ్వార్లో దిగాడా, బెంజ్లో దిగాడా కాదు, లోపలికి వచ్చి నీ కష్టానికి నేను వాల్యూ ఇస్తున్నానా, లేకుంటే నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తున్నానా యాజ్ అ సైకాలజిస్ట్ అనేది మాత్రం నేను చూడాలి తప్ప. ఆ క్లాస్కి నేను ఒకసారి సెషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు వ్యాగనార్ ఉండింది, నన్ను రిసీవ్ చేసుకునే దానికి స్కూల్ వాళ్ళందరూ బయట నిలబడుకున్నప్పుడు నేను అంటే గెస్ట్ కదా వస్తున్నానని చెప్పి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో పెద్ద కార్లో వస్తానని చెప్పి వాళ్ళందరూ ఊహించుకుంటారు. నేను వ్యాగనార్కి వెళ్ళంగానే పైగా ఆ రోజు నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా నాకు ఆ స్తోమత రాలి, అప్పటికి డ్రైవర్ని పెట్టుకునే స్తోమత రాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 8 years బ్యాక్. నేరుగా వెంటనే కారు వచ్చాకగానే ఈయనేనా అని చెప్పి ఇలా చూశారు. మన చూపులు అర్థం అవుద్ది కదా ఎవరిదైనా. నేను వెంటనే పెద్ద మనకేం ఫరద పడదా, ఇప్పుడు వీళ్ళు అన్నారని చెప్పి ఇప్పుడు వ్యాగనార్ తగలబెట్టి నేను వేరే కారు కొనలేను కదా, నా స్థాయి ఇది కాదని చెప్పి నేను కామ్గా ఉండి క్లాస్ అంతా అయిపోయింది. మొత్తం ఉండే వాళ్ళందరి చేత నెక్స్ట్ లెవెల్లో ఈడు చెప్పినట్టు ఇంకెవరు చెప్పలేని క్లాస్ చెప్పి బయటకు వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళు వచ్చి సార్ ఫెంటాస్టిక్ సార్ అని నా వ్యాగనార్ కార్ డోర్ వాళ్ళ చేత ఓపెన్ చేయించారు. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏదో చూశారని చెప్పి రేపటి నుంచి వాళ్ళు చూసే చూపు మార్చాలని చెప్పి నేను వెళ్ళను, వాళ్ళ మైండ్ సెట్ మార్పిస్తాను. నిజంగా చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ మోటివేట్ చేస్తూ ఉంటారు, నిజంగానే మారుతారా అన్న క్వశ్చన్ ఒకటి ఉంటుంది. బట్ మొన్న రీసెంట్గా నేను మీది మోటివేషన్ చూశాను, ఒక 1 hour అలా ఉండిపోయాను. వెనకాల స్టూడెంట్స్ పేరెంట్స్ ఎంత వాళ్ళు చేంజ్ అయ్యారంటే, అది స్టార్టింగ్ కదా, బడ్డింగ్ స్టేజ్లో ఉన్నారు, అది కంటిన్యూ అవుతుంది వాళ్ళకి. డెఫినెట్లీ యూఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. మాకు ఒకటే మ్యామ్, ఇప్పుడు ఒక 1000 మంది కూర్చోన్నారంటే అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు ఈయన చెప్పగానే 1000 మంది వెళ్ళిపోయి ఏదో యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసి గెలిచేసి ఏదో ఎక్స్పెక్టేషన్ మీకు కూడా ఉండదు. మేమేం చేస్తాం అంటే 1000 మందిలో మాకు ఫస్ట్ నేర్పించిందంటే ఒక్కడి కోసం నేను క్లాస్ చెప్తాను, 1000 మంది కోసం మేము క్లాస్ చెప్పాం. 1000 మందిలో ఒక్కడుంటాడు బాగా ఆకలితో ఏదో చేయాలి, ఏం చేయాలి అర్థం కాని పొజిషన్లో ఉంటే ఆ ఒక్కడి కోసం నేను క్లాస్ చెప్తాను తప్ప 1000 మంది మిగతా 999 మంది వింటారా లేదా పక్కన పెట్టండి. 1000 మందిలో ఒక్కడుంటాడు, ఆ ఒక్కడి కోసం ఆ క్లాస్ అండి. ఎప్పుడైనా చాలామంది ఏమనుకుంటారు, మోటివేట్ చేయగానే ఈ మధ్య ఏదో మీమ్స్ వేసుకొని మోటివేట్ చేయగానే వాడు లారీ టైర్ గాలి కొట్టేసినట్టు ఇలాంటి ఏదో మీమ్స్ వేస్తుంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకానొక సందర్భంలో అది మోటివేషన్ స్పీకర్ కోటేసుకొని రావాల్సిన అవసరమే లేదు, మోటివేషన్ స్పీకర్ రూపంలో రావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక బాధలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి నాకు అరే ఇలా కాదు ఇలా చేయని చెప్పారంటే వాడు నా మోటివేటర్. అంతే. ఒక టీచర్ వచ్చి అరే ఇలా కాదు ఇలా చేయండి అని చెప్పి అన్నారంటే ఆ టీచర్ మన మోటివేటర్, అమ్మ మన మోటివేటర్, నాన్న మన మోటివేటర్. కొన్నిసార్లు ఎక్స్టర్నల్గా మేము ఒక ఫ్యాక్టర్లో వర్క్ చేస్తాం తప్ప మేము చేస్తేనే వాళ్ళు బతుకుతారని మేము చెప్పాం. ఇప్పుడు
అరే అప్పుడప్పుడు లైఫ్ ఇలా హర్డిల్స్ వస్తుంటాయి, ఇలా ఫేస్ చేయండి అని చెప్పి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఇవ్వడానికి మాత్రం మేము పనికొస్తాం. సార్ మీరు ఇంత చక్కగా మోటివేషన్ చేస్తుంటారు, మంచి మాటలే చెప్తుంటారు, నథింగ్. ఇంత మంచి మాటలు చెప్పిన వాళ్ళ కింద కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, అండ్ ఎస్పెషల్లీ మీ హెయిర్ గురించి వస్తున్నాయి. అసలు ఎందుకు హెయిర్ ఎందుకు పెంచుతున్నారని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా ఏంటి అని వాళ్ళ గురించి ఒకటి, అండ్ ఆ నెగిటివ్ కామెంట్స్ చెప్పే వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటారు? మొన్న ఒక అబ్బాయి చాలా పద్ధతిగా, అసలు ఎంత పద్ధతి కంటే అసలు వాడు దొరికితే నిజంగా ఆస్కర్ అవార్డ్స్ లాంటిది వాడికి కూడా రోజు రవీంద్ర భారతిలో పెద్ద ప్రోగ్రామ్ పెట్టి వాడికి సన్మానం చెప్పిద్దాను. మీకు చూపించి నేను సోషల్ మీడియాలో కూడా పెట్టాను. మ్యామ్ నేను ఎవడైనా జుట్టు, పైగా నా వయసే 20 సంవత్సరాలు కాదు జుట్టు పెంచి ఇప్పుడు స్టైల్ కోసం పెంచడానికి. నేను జుట్టు పెంచేది కరోనాలో మా ఫ్రెండ్ రఘునందన్ అని చెప్పి ఒక అబ్బాయి, ఇంకా చాలామంది ఎన్జిఓస్ ఈ మధ్య ముందుకు ఏం చేశారంటే వాళ్ళు ముందుకొచ్చి క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత హెవీ రేడియేషన్స్ వల్ల జుట్టు అంతా రాలిపోతుంది. డబ్బుండేవాడు విగ్గు కొనుక్కొని తిరగలుగుతాడు. ఈ రోజులో హైయెస్ట్ కాస్ట్ ఏంటి తెలుసా? హెయిర్. చాలా కాస్ట్లీ, విగ్గు కొనాలన్నా మీరు కొనలేరు. అలాంటిది క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత జుట్టంతా రాలిపోతే విగ్గు కొనుక్కొని పెట్టుకొని రాలేక బయటకు వచ్చి మొహం చూపించుకోలేక చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటే వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఈ మధ్య కొన్ని ఎన్జిఓస్ ముందుకు వచ్చి వాళ్ళు మీరు ఎవరైనా హెయిర్ డొనేట్ చేయండి, మేము దాన్ని విగ్ అంతా ఫ్రీగా ప్రాసెస్ చేసి ఫ్రీగా క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తామని ముందుకు వచ్చారు. అందులో నా ఫ్రెండ్ రఘునందన్ అతను చేసిన తర్వాత అతన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను యాక్ట్ చేద్దామని సోషల్ మీడియాగా ఒక సైకాలజిస్ట్గా అందరికీ తెలిసి ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతాను నేను పెట్టిన తర్వాత ఈరోజు నేను చేస్తున్నాను చెప్పేసి 77 మంది ముందుకు వచ్చి వాళ్ళు కూడా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. అంటే పాజిటివ్గా ఇన్స్పైర్ చేయడానికి. ఈ లోపల కొంతమందికి తెలియని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏకంగా అసలు వాడకూడని పదాలతో, మరి నువ్వేం ప్రొఫెషనల్ రా, నువ్వేంట్రా అంటే ఇదేదో నేను ఇది చేయడం వల్ల వాడికి ఏం నష్టం వస్తుందో తెలియదు, వాడు యూట్యూబ్లో ఖాళీగా కూర్చొని వాడు రోజు డేటా ప్యాక్ పోతుందని వాడు వీడియోస్ చూసే దాంట్లో నేను ఎప్పుడో ఒక వీడియోలో రావడం కింద దాని కిందకి వెళ్ళి అసలు ఒకటి రాశాడు మేడం, నేను ఇప్పటిదాకా నా జీవితంలో అటువంటి కామెంట్ ఎవరు చూడలేదు. ఇది సభాముఖంగా పదం చెప్పలేను కానీ వీళ్ళందరికీ హింట్ ఇస్తాను, కావాలని నా సోషల్ మీడియాకి వెళ్తే కూడా ఉంది. ఏరా ఫాల్తుగా నీ జుట్టు ఏంటి అని చెప్పి వాడకూడని పదం ఒకటి రాశారు పక్కన. నేను దాన్ని చెరిపేసి పెట్టి దాని కింద నేను కామెంట్ ఏం రాశానంటే, నీ మాటల సంస్కారానికి నమస్కారం నాయన, నేను జుట్టు పెంచేది ఈ కాస్ కోసం అని పెట్టాను. వాళ్ళకి ఆనందం ఏంటంటే అవతల వాడిని దూషించడం వాళ్ళకి ఆనందం. అంటే ఏంటంటే అసలు ఇంకా వాడి నోట్లో నుంచి అది కత్తితో పొడి చంపేవాళ్ళు మీరు చూసుంటారు, ఊరేసి చంపేవాళ్ళు మీరు చూసుంటారు, మాటలతో చంపడం అంటే అది. ఈ మధ్య చాలామంది కంటెంట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి స్టార్టింగ్లో చాలామంది ఇవి తీసుకోలేక మొన్న ఒక మదర్ పెట్టారు, నేను ఈ పోస్ట్ పెట్టాక దాని కింద కామెంట్ రాశారంటే, నేను కూడా ప్రతిరోజు లేవంగానే నా సోషల్ మీడియా చూస్తాను సార్, నేను మా ఇంట్లో ఒప్పుకోరు యాక్చువల్గా నేను కుకింగ్ ఛానల్ పెట్టుకొని చేస్తున్నప్పుడు దాని కింద కూడా నెగిటివ్ కామెంట్స్ రాస్తుంటారు. నేను ప్రతిరోజు నిద్రలో చేసే పని ఏంటంటే ఆ కామెంట్స్ డిలీట్ చేస్తాను, ఎందుకంటే పొరపాటున మా ఇంట్లో వాళ్ళు చూసారంటే నీకు అవసరం ఇదని చెప్పి నా వృత్తిని ఆపేసే విషయంగా వీళ్ళు చేస్తారు సార్, అందుకని నేను ఫస్ట్ ఏంగానే ఇవి డిలీట్ చేసి బ్లాక్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏమొస్తుందంటే సైకోగాళ్ళకి ఆనందం. అంటే ఆ పై లోకంలో యముడు అనేవాడు మామూలుగా ఎలా శిక్షిస్తారంటే నూనెలో వేసి ఇలా శిక్షిస్తూ ఉంటారు. వీళ్ళకి రాక్షస ఆనందం అంటారు. రాక్షస ఆనందం అంటే ఏంటంటే పక్క వాళ్ళని మాటలతో వీళ్ళకి అసలు ఏ సంబంధం లేదు, వీడేమన్నా మనకేమన్నా ఫుడ్ పెడుతున్నాడా, మనకేమన్నా ఇప్పుడు నేను కొనుక్కుందని డబ్బులు ఇస్తున్నాడా, ఏం చేయడు, కానీ అక్కడ కూర్చొని ఖాళీగా ఉంటూ ఏం పని పాట ఉండదు, ఖాళీగా కూర్చొని అక్కడ కింద ఎవడో ఒకడు ఆ అమ్మాయి డ్రెస్ బాగా వేసుకోలేదనో, వీడు బాగా వేయలేదనో, వీడు ఇలా చేశాడని పక్కన కామెంట్స్ రాసి విషాన్ని మొత్తం నాగపాము నాలుక మీద ఉన్నట్టు వీళ్ళకి చేతుల్లో ఆ కామెంట్స్ రూపంలో విషయాన్ని కక్కుతూ ఉంటారు. వీళ్ళ బతికి అంతకంటే ఏం చేయలేదు. సో మనం సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోవాలా, వదిలేయాలా, డిలీట్ చేసుకుంటూ పట్టించుకుంటే మాత్రం మీరు జీవితంలో ముందుకెళ్ళారు. పట్టించుకొని ఆగిపోయిన సోషల్ మీడియా కంటెంట్ రైటర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఎంతో అసలు పర్టికులర్ ఫీమేల్స్ అసలు అంత దారుణమైన విషయాలు. అందుకని ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మంచి కంటే నెగిటివ్ మీ మీదకి ఎక్కువ వస్తుంది. అవి మీరు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉంటేనే రావాలంతే. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ.